హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొక్కిసలాట జరిగిందనే విషయం మీకు తెలిసిందే. అయితే 9 మంది చనిపోయారు. అదేవిధంగా 30 మంది ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు, అదేవిధంగా క్షతగాత్రులకు 50,000 రూపాయలని ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే ఈ టెంపుల్ ఎవరిది? ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉందా? అంటే దేవాదాయ శాఖ కిందికి వస్తుందా రాదా? అలాగే ఈ టెంపుల్ కట్టడానికి గల కారణాలేంటి? అయితే మనకున్న సమాచారం ప్రకారం ఈ కాశీబుగ్గ టెంపుల్ని సరిగ్గా 4 నెలల కిందట ఓపెన్ చేశారు. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి యజమాని హరిముకుంద పాండా అనే ఒరిస్సాకు సంబంధించినటువంటి ఒక రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఆయనకు తిరుమలలో అవమానం జరిగిందని చెప్పి అలాంటి నమూనాతోనే శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గలో ఈ టెంపుల్ కట్టాలనుకున్నాడు. దాదాపు 6 ఎకరాల్లో ఈ టెంపుల్ను నిర్మించారు. అయితే దాదాపు 10 సంవత్సరాల పాటు కష్టపడి ఈ టెంపుల్ని సరిగ్గా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనాతో కట్టారు. ఈ టెంపుల్ కంప్లీట్గా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది. దీనికి గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ టెంపుల్ ప్రారంభించిన తర్వాత వచ్చిన మొదటి కార్తీక ఏకాదశి కావడంతో దాదాపు 20,000 నుంచి 30,000 మధ్యలో జనాలు వచ్చినట్లుగా సమాచారం. అయితే మామూలు రోజుల్లో రోజుకు 1000 మంది ఈ టెంపుల్ను దర్శించుకుంటారు. శ్రీకాకుళం జిల్లాలోని ఒక చిన్న తిరుపతిగా దీన్ని, అంటే చిన్న తిరుమలగా దీన్ని పిలుస్తారు. అయితే ఈ ఏకాదశి రోజున ఇంతమంది జనం వస్తారని ఈ టెంపుల్కి సంబంధించినటువంటి నిర్వాహకులు అంచనా వేయలేకపోయారు. మహా అయితే 2,000 నుంచి 3,000 మంది వస్తారేమో అనుకున్నారు. కానీ తెల్లవారుజాము నుంచేలే ఈ టెంపుల్కు క్యూ కట్టారు భక్తులు. అయితే తొక్కిసలాట ఎందుకు జరిగింది, ఎలా జరిగిందంటే ఈ క్యూ లైన్లో కొంతమంది మహిళల మధ్యన గొడవ జరిగేసరికి ఇది తొక్కిసలాటకు దారితీసింది. అదేవిధంగా క్యూ లైన్కు సంబంధించినటువంటి ఏదైతే ఆ గ్రిల్స్, ఆ రైలింగ్ ఉంటుందో అది చాలా వీక్గా ఉండడం, ఒక్కసారిగా జనాలు పోటెత్తడంతో ఆ రైలింగ్ కింద పడిపోయి దాని పక్కన ఉన్నటువంటి చాలామంది ఆ రైలింగ్ కింద ఇరుక్కోవడం, ఒకరి మీద ఒకరు పడడంతో ఊపిరాడక కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. అదేవిధంగా ఈ క్యూ లైన్కి సంబంధించినటువంటిది వచ్చేదారి పోయేదారి ఒకటే ఉండడంతో ఇక్కడ తొక్కిసలాట జరగడానికి మరో కారణం అని చెప్తున్నారు. ఇక నిర్వాహకులు కూడా ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా సమాచారం ఇవ్వకుండా ఈ రోజున ఈ తొక్కిసలాట జరగడానికి మరో కారణం అని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇది కంప్లీట్గా నిర్వాహకుల తప్పిదం. అలాగే అక్కడ మహిళల మధ్య జరిగినటువంటి గొడవ వల్ల ఈ తొక్కిసలాట జరగడానికి ప్రధాన కారణమని స్థానికంగా అక్కడ చూసిన వ్యక్తులు చెప్తున్న సమాచారం. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఇలాంటి తొక్కిసలాటలు చాలా జరుగుతూ ఉన్నాయి. మొన్న చూస్తే కరూరులో తమిళ యాక్టర్ విజయ్ పెట్టినటువంటి ఒక ర్యాలీకి సంబంధించినటువంటి ఒక బహిరంగ సభ జరిగింది. ఆ రోజు రాత్రి కరెంటు పోవడంతో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగి దాదాపు 41 మంది చనిపోయారు. 60 మందికి పైగా తీవ్రమైన గాయాల పాలయ్యారు. అదేవిధంగా చూస్తే ఐపీఎల్ కప్పు గెలిచిన తర్వాత ఆర్సీబీ చేసినటువంటి ర్యాలీ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలు 12 మంది చనిపోయారు, ఎంతోమంది గాయాల బారిన పడ్డారు. అలాగే పుష్ప సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షో జరిగిన రోజున కూడా ఒక ఆమె చనిపోయింది, తొక్కిసలాట జరిగి కొందరికి గాయాలైపోయాయి. అలాగే మహా కుంభమేళ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట కానీ, ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి తొక్కిసలాట, ఇలా చూస్తూ ఉంటే గడిచిన సంవత్సర కాలంగా చూస్తూ ఉంటే ఎన్నో తొక్కిసలాటలు జరుగుతూ ఉన్నాయి మన భారతదేశంలో. అయినా కూడా జనాలు జాగ్రత్తలు తీసుకుంటలేరు. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది వచ్చే చోటుకు వెళ్ళడమే మహా తప్పు. కానీ జనాలకు మరి అత్యుత్సాహమా లేదా ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళాలని కోరుకుంటారా తెలియదు. కానీ ఇలాంటి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా జనాలకు కూడా ఇంకా జ్ఞానోదయం కాకపోతే ఎట్లా? అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వెంటనే నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆరా తీశారు. ఇక అధికారులను కూడా అక్కడికి పంపించారు. అదేవిధంగా క్షతగాత్రులకు కానీ, చనిపోయిన కుటుంబాలకు కానీ ఎక్స్‌గ్రేషియా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఇక సందులో సడమియగా వైఎస్ఆర్సీపీ విమర్శలు చేయడం ప్రారంభించింది. ఇది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తప్పిదం, వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ రోజున అక్కడ ఈ తొక్కిసలాట జరిగిందంటూ వాళ్ళు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఇది సంగతి.